మీ పేరు? అనుష. అనుష, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? నిఖిల్ మంచిగా ఆడతాడు కాబట్టి. అంటే నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అయినట్టు కనిపిస్తుందా నీకు? నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అవుతున్నట్టు కనిపిస్తుందా? అప్పుడు యష్మి ఉన్నప్పుడు అనిపించింది, ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడుతున్నాడా, టీమ్ గేమ్ ఆడుతున్నాడా? ఇండివిజువల్ గానే. సో పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారా? నేను పృథ్వీ చెప్పలే, నిఖిల్ చెప్పినా. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, తను వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారా? చేసినారు. ఎందుకు? ఆయన మంచిగా ఆడలే. ఆయన కోపమే ఎక్కువ, నాకు నచ్చలే ఆయన. అయితే విష్ణుప్రియ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆడుతుందా మళ్ళీ అట్లనే ఆడతలే ఆమె. ఏమన్నా అంటే నాకు పృథ్వీ కప్ లో కాఫీ పోయి నాకు అది ఇది ఊకే పృథ్వీ పృథ్వీ అంటుంది. బాలే విష్ణుప్రియ, అది బాలే. విష్ణుప్రియ ఉంటే బాగుంటదా, వెళ్ళిపోతే బాగుంటదా? ఉంటే బాగుంటది. పృథ్వీ గురించి ఆలోచించకపోతే ఇంకా బాగుంటది. ఇప్పుడు లేడు కదా, మరి ఆడుతుందా? ఆడతాడు. ఇప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తుంది ఆమె. ఆయన గురించి ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లోని గేమ్స్ గానీ టాస్క్లు గానీ ఎలా అనిపిస్తున్నాయి? అప్పుడే బాగుండే, ఇప్పుడే బాగాలేదు. ఎందుకు నచ్చట్లేదు? రిపీట్ గేమ్స్ పెడుతుండు బిగ్ బాస్. అందులో పెట్టినాయి ఇందులో పెడుతుండు. అంటే కొత్త గేమ్స్ కావాలంట. కొత్త గేమ్స్ కూడా ఉన్నాయి కదా, ఓట్ అప్పీల్ అని చెప్పేసి ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకురావడం. కొన్ని ఉన్నాయి, మిగతా అన్న అవే. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించినారు కదా, అది బాలే. కాన్సెప్ట్ బాలే. ఎందుకు నచ్చలేదు మీకు? వాళ్ళు ఆల్రెడీ ఆడొచ్చినారు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ అవ్వాలి కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్ గానీ హారిక గానీ వీళ్ళు వచ్చి గేమ్స్ ఆడిపించారు కదా, సో ఆ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? బాలే, అది కూడా బాలే. ఎందుకు నచ్చలేదు? అసలు బాలే, అది ఎందుకు నచ్చలేదు అని తెలియదు కానీ బాలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చినాక బాగుంది. అవినాష్ వచ్చినాకనైతే ఇంకా బాగుంది. ఎందుకు అవినాష్ వచ్చినాక బాగుంది? కామెడీ మంచిగా చేస్తాడు. కామెడీ మంచిగా చేస్తాడు. ఇప్పుడు టికెట్ ఫినాలికి కూడా అవినాష్ వెళ్ళిపోయాడు కదా, సో అవినాష్ కి అది వర్తే అంటావా మరి టికెట్ ఫినాలి? వర్త్ కాదు. ఎందుకు? ఎందుకంటే ఆయన మొన్న ఎవిక్ట్ అయ్యిండుగా, ఆయన బయటికి పోయేట ఆయన ఇంట్లో ఉంటే ఇంకేంది. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ వీణామే మస్తు ఆడుతుంది కానీ చిన్నపిల్లలకి బిహేవ్ చేస్తుంది అంటున్నారు కదా, నీకు అట్లా అనిపిస్తలే? ఏం లేదు. ప్రేరణ విష్ణుప్రియ చిన్న పిల్లలక్క చేస్తుంది, చిన్న పిల్లలక్క మాట్లాడుతుంది. వీకెండ్ రాగానే జర ఓవర్ చేస్తుంది. ప్రేరణ చూసినావు కదా, ప్రేరణకి ఓట్లు వేయడం రావట్లేదు అని అంటున్నారు, నీకు అట్లా అర్థమవుతుంది ఏమన్నా? లేదా? వేస్తున్నా, నేను వేస్తున్నా ఓట్లు ప్రియాంకకి, ప్రేరణకి. ఓకే. ఇప్పుడు గౌతమ్ కూడా ఉన్నాడు కదా, గౌతమ్ ఎట్లా ఆడుతుండు? లాస్ట్ సీజన్ కి సీజన్ కి చేంజ్ ఏమైనా అనిపిస్తుందా గౌతమ్ లో నీకు? గౌతమ్ నాకు నచ్చడు. గౌతమ్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకు నచ్చడు నీకు గౌతమ్? ఎందుకంటే ఆయన జరా, ఇక నేను ఆయన జరా చెప్పు అక్క. ఆయన అందరి మీద ఒడ్రుడే ఉంటది అక్క. అగ్రెషన్ చూపిస్తున్నాడు అలా, ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి కాదు, తన ఆయన గురించి ఆయన పట్టించుకోకుండా పక్కన వాళ్ళ గురించి బాగుంటది. అండ్ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 5 లా విష్ణుప్రియ, నిఖిల్, నబీల్, ఇంకా ఇంకెవరున్నారు? అవినాష్, గౌతమ్ ఉంటాడు. గౌతమ్ నచ్చడన్నా ఉంటాడు. ఇక ఆయన రోహిణి వెళ్ళిపోతుంది అనుకుంటా. రోహిణి. థ్యాంక్ యూ.